హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మోంగ్లెట్ పిజ్జా ఎలా చేయాలో చెప్తానండి. మనం ఒక కప్పు మూంగ్ దాల్ తీసుకున్నాము. చూడండి, ఈ విధంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్నారంటే పైన పొట్టంతా వచ్చేస్తుందండి. మామూలుగా మూంగ్ దాల్ ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదంటే పప్పు బ్యాళ్ళు ఆడించుకొని తీసుకోవచ్చండి. ఈ విధంగా వాష్ చేస్తుంటే పైన తెల్లగా వచ్చేస్తుంది కదండి, అందుకే ఆ తెల్లగా పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. నేను 2 సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోనండి. లేదంటే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే నైట్ అంతా నానబెట్టుకున్నా కూడా బాగా మెత్తగా స్పాంజీగా వస్తాయండి. చూడండి, ఇంకా నేను నానబెట్టుకున్నాను. ఈ విధంగా బాగా మెత్తగా నానిపోయాయి. ఇంక ఇప్పుడు మనం వాటర్ తీసేసి ఇంకోసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాగా వాటర్ లేకుండా, నానబెట్టిన వాటర్ లేకుండా వేసుకోనండి. మోంగ్లెట్ పిజ్జా చాలా బాగుంటుంది. పిజ్జా లాగైనా చేసుకోవచ్చు, మోంగ్లెట్ దోశ లాగైనా చేసుకోవచ్చు. స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఇంకా తగినంత అల్లం వేసుకుందామండి. ఇంకా అలానే పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. తగినంత కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇంకా మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇంకా మనం గ్రైండ్ చేసుకున్నాము ఈ విధంగా మెత్తగా. ఇంకా మనం గిన్నె తీసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా మెత్తగా ఉందో. ఈ విధంగా మెత్తగా చేసుకున్నానంటే బాగా వస్తాయండి పిజ్జాలు అనేది. చిటికెడంత ఉప్పు వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇంకా మనము తగినంత సోడా వేసుకుందాం, బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. ఇంకా మనం క్యారెట్ తురుముకుందాం. 2 క్యారెట్లు ఈ విధంగా తురుముకొని వేసుకోండి. ఇంకా అలానే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకా తగినంత కరివేపాకు వేసుకున్నాము, తగినంత కొత్తిమీర కూడా వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే టేస్ట్ మటుకు సూపరు. టమాటా కొంచెం తగినంత కట్ చేసుకున్నారంటే మీకు పిజ్జా తిన్న ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ. ఇంకా ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్నారంటే కలిసేటట్టుగా ఒక 5 నిమిషాలు కొంచెం నానిందంటే బాగా వస్తుందండి. సోడా వేసాం కాబట్టి కొంచెం పొంగుతుంది. ఇంకా మనం పెనం తీసుకొని రెడీగా పెట్టుకుందాము. నేను చెప్పినట్టుగా చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది. పెనం పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెనం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకునండి, లేదంటే మీరు స్పూన్తో అయినా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనము ఫస్ట్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, మళ్ళీ నూనె అనేది అవసరం ఉండదండి. ఒక గంటతో ఇలా ఒక గంట కానీ 1.5 గంట అయినా కూడా ఇలా వేసుకొని దానిపైన క్యారెట్, ఆనియన్స్ తగినన్ని, కొత్తిమీర, కరివేపాకు, టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను చెప్పినట్టుగా చేశారంటే సూపర్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని చూడండి, బాగా పొంగిపోయిందండి. ఈ విధంగా బాగా పొంగుతుందండి. ఇంకా మీకు కాలిందో లేదో చూసుకోండి, బాగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంక ఇప్పుడు మనం చూడండి బాగా కాలిపోయింది, నిదానంగా తిప్పించుకోండి. చూడండి ఎంత బాగుంది కదా, పైన అంతా పొంగింది, బూడుగా ఉందండి, స్పాంజీగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా 5 నిమిషాల తర్వాత తిప్పించుకునండి, ముందు వెనుక కాలిపోయి ఉంటుంది. ఇంకా మీకు పిజ్జాలా కావాలంటే ఇలా గంటతోనే ఇలా కట్ చేసుకొని 4 పీసెస్ లాగా మెత్తగా ఉన్నప్పుడు కట్ అవుతుంది, లేదంటే మీకు కట్ కాదు కదండి. కొంచెం వేడి మీద అయితే త్వరగా అయిపోతుంది మీకు. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి 4 పీసెస్ అయ్యాయి. పిజ్జా మోంగ్లెట్ పిజ్జా అండి. మీకు పిజ్జా లాగా లేకపోయినా ఇలా దోశ లాగైనా తినచ్చు. ఇంకా మీకు చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా ఇచ్చారంటే చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారండి. దీంట్లో శనగింజల చట్నీ చేసుకున్నాను. నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చట్నీ ఎలా చేయాలని చెప్తుంటా కాబట్టి నేను చట్నీ అనేది మీకు చూపించలేదు. ఈ విధంగా స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చారంటే చాలా బాగుంటుందని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందని టేస్ట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి అండి. థ్యాంక్ యూ.